Hi guys, welcome to my YouTube channel. Min na channel chusina first video aithe do check out after a long time kudurchukoni idi something I like doing kabatti time kudurchukoni I am doing anamata. So thumbnail lo chustunnaట్టుగా ఈ వీడియో వచ్చేసి US లో the biggest mall King of Prussia లో అన్నమాట ఇది. So it's not biggest, second biggest, US లో second biggest mall అన్నమాట. It was Saturday, so I planned అన్నమాట, not for shopping, at least చూడడానికి and మీకు చూపించడానికి I planned. And ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది. ఇట్స్ రైనింగ్ హియర్. సీ దిస్ ఇస్ ద వ్యూ. ఇట్లా ఉంటుంది 2 బిల్డింగ్స్. యాక్చువల్లీ ఇక్కడ చేస్తే ఇంకా బాగుంది లోపల కన్నా. యా బిగ్గెస్ట్ మాల్. అండ్ అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి, ఒకవేళ నేను కొంటే ఎట్లా ఉంది ప్రైజెస్ అవన్నీ చూపిస్తాను. Stay tuned and thank you so much for clicking the video and don't forget to subscribe my channel guys. Thank you. And yeah, I have started to the mall. Evening around 5:30 అవుతుంది. సో ఆ టైంకి స్టార్ట్ అయిపోయాను అనమాట. అండ్ దెన్ అక్కడ చెప్తుంది ఏంటంటే వెదర్ ఈరోజు చల్లగా ఉంది, రోజు కొంచెం ఎక్కువ ఎండగా ఉండేది అని చెప్పి అక్కడ చెప్తాను వీడియోలో. అండ్ ఫైనల్లీ మాల్కి రీచ్ అయిపోయిన తర్వాత పార్కింగ్ పెద్ద టాస్క్, ఎక్కడా దొరకలేదు. ఒక్కటి దొరికింది అనుకుంటే వెంటనే వేరే వాళ్ళు వచ్చి పెట్టేశారు. సో ఫైనల్గా వెతికితే ఒక్కటి దొరికితే పార్కింగ్ పెట్టేసుకొని లోపలికి వచ్చాము. సో స్టార్టింగే లూయి విటన్, ఇట్స్ బిగ్గెస్ట్, ఇప్పుడు సెలబ్స్ ఎక్కువ వాడతారు కదా హ్యాండ్ బ్యాగ్స్ బ్రాండ్. అది ఇక్కడ మొత్తం అంతా కంప్లీట్ బ్రాండ్స్ అనమాట. అన్ని కాస్ట్లీ, తెలిసిన అంటే టాప్ మోస్ట్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఏది వెతికినా సరే లేదు ఈ బ్రాండ్ లేదు అన్నట్టు లేదనమాట. ఈ మాల్లో ప్రతిదీ ఉంది. లైక్ మనం ఒక షాప్ నుంచి అంటే షోరూమ్ నుంచి ఇంకొక దానికి వెళ్ళాలంటేనే చాలా దూరం నడుచుకొని, లేకపోతే అది ఎక్కడుందో వెతుక్కొని మ్యాప్స్లో వెళ్ళాలన్నమాట. వెర్సాచి, గివెంచి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. అండ్ యా నేను కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను. అంటే నాకు తెలిసి నాకు కొన్ని ఏవైతే ఐడియా ఉన్న బ్రాండ్స్ వాటిల్లోకే కొన్ని అయితే బయట నుంచి చూస్తేనే వామ్మో అసలు ఇందులోకి లైక్ అసలు వెళ్ళడానికి కూడా నేను ధైర్యం చేయలేదు. దూరం నుంచే ఓకే బయట నుంచి చూడడానికి బాగుంది అన్నట్టు. టూ మచ్ అంటే కాస్ట్లీయెస్ట్ రిచెస్ట్ అన్నట్టు పెట్టారు. అండ్ ఏదో కొంచెం విండో షాపింగ్ లాగా కొంచెం ట్రై చేశాను అనమాట. అండ్ అక్కడ గాగల్స్, అక్కడ ట్యాగ్ కొంచెం కామెడీగా ఉంది, మధ్యలో ట్యాగ్ ఉంది, బట్ ఎలా ఉంటుందా అని ట్రై చేసి చూశాను. అండ్ దెన్ బయట నుంచి అన్నాను కదా, అందులో లూయి విటన్ కూడా ఒక్కొక్కటి బయట నుంచే చూసి వచ్చేయాలన్నమాట. అండ్ మేకప్ ప్రొడక్ట్స్ అక్కడ చాలా ఎక్కువ హ్యూజ్గా పెడతారు. అంటే మొత్తం అక్కడ ఓపెన్గా పెట్టి మొత్తం టెస్ట్ చేసుకోవచ్చు మనం, మనకి ఎట్లా మ్యాచ్ అవుతుందో లేదా అని మన మీద అన్నట్టు అవి ట్రై చేసి చూసుకున్నాను. అండ్ నేను చెప్పా కదా మ్యాప్లో మనం సర్చ్ చేసుకోవచ్చు అని, అక్కడక్కడ మాల్లో ఉంటుంది. మీరు ఏ ఫ్లోర్లో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, అండ్ ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి మొత్తం ఇక్కడ మనకి నావిగేట్ చేసి చూపిస్తుంది అనమాట. మేసీస్ పెట్టాను నేను. సో నేను ఉన్న దగ్గర నుంచి మేసీస్కి అట్లా అంత దూరం అట్లా డైరెక్షన్లో వెళ్ళాలి అన్నట్టు చూపిస్తున్నారు పింక్ లైన్. సో అది ఫాలో చేసుకుంటూ ఇంకా మధ్యలో ఉన్న బ్రాండ్స్ అన్ని చూసుకుంటూ మేసీస్ కోసం వెళ్తున్నాను అనమాట. జస్ట్ చూద్దామని, ఎందుకంటే నాకు తెలిసిన బ్రాండ్స్ ఓకే మనం కొనగలం, ఎఫర్ట్ చేయగలం అన్న వాటికే నేను వెళ్తున్నాను. అన్నీ చాలా ఉన్నాయి కాబట్టి. సో నడుచుకొని రాగా ఫైనలీ మేసీస్ కనిపించింది అనమాట. అండ్ నేను లోపల కొన్ని డ్రెస్సెస్ చూశాను. అండ్ ట్రైల్ అయితే వెళ్ళలేదు, టైం వేస్ట్ ఎలాగో. అక్కడ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంది. సో ఎనీవే నీడేం లేదు కదా అని చెప్పి. అండ్ లాంగ్ ఫ్రాక్స్ అవి ఇవి ఉన్నాయి, ఇప్పుడు నేను చూపిస్తా కదా. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, లైక్ $150 అండ్ ఆల్. మేబీ వర్త్ ఇట్ ఏమో, లైక్ బ్రైడ్స్ అట్లా వేసుకోవడానికి అలా ఉన్నాయి. అండ్ ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తుంది కాబట్టి చెయ్యి ఆబ్వియస్లీ ఎట్లా ఉందా అని చెప్పి చూస్తే ప్రైస్ లిటరలీ $500 సంథింగ్ అరౌండ్ డాలర్స్ ఉంది దాని మీద. ఓకే అని చెప్పి జస్ట్ చూసి పక్కన పెట్టేసి ఇంకా సెక్షన్ వైపే వెళ్ళకుండా పక్కకి వెళ్ళాను అనమాట. అండ్
అండ్ జ్యువెలరీ కూడా చూపిస్తాను. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. అంటే మనకి ఇలాగ స్టోన్స్ అంటే ఎట్లాగో ఫుల్ అటైర్ అంతా మారుతుంది కాబట్టి జ్యువెలరీ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కంప్లీట్ ఇట్లా గోల్డ్ షేడ్ వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట. సో అండ్ కొన్ని చైన్స్ అయితే కామెడీగా మనం కుక్కలకి ఇస్తాం కదా, సంథింగ్ అలా చిన్న చిన్న చైన్స్ అలా ఉన్నాయి. అండ్ అవి జెంట్స్ అనుకుంటా, ఐ థింక్ సో. అండ్ గర్ల్స్కి కూడా కొన్ని క్యూట్ చిన్న చిన్నవి బాగుంటాయి. సో అలాంటివి వేసుకుంటారు. అండ్ వీళ్ళకి ఇంకా స్టేట్మెంట్ జ్యువెలరీ అంటే ఇక్కడ వెస్ట్రన్ డ్రెస్సెస్కి సూట్ అయ్యేటట్టు అలా ఉంటాయి అన్నమాట. సో స్టేట్మెంట్ ఇవి సెట్. అండ్ చెప్పినట్టుగానే మేకప్ చాలా ఎక్కువ, లైక్ ఫౌండేషన్స్, లిప్స్టిక్ షేడ్స్, ఇంకా మనం ట్రయల్స్ ఇక్కడ వేయడం కాకుండా తీసుకెళ్ళడానికి కూడా మనకి చిన్న చిన్న శాంపిల్స్ లాగా కూడా తీసుకెళ్ళమంటారు. అండ్ మనం కూర్చొని కంప్లీట్ టెస్ట్ మేకప్ అని వేయించుకోవడానికి కూడా అక్కడ సీట్ అండ్ మిర్రర్ ఉంది కదా, అది దానికోసం. అండ్ నేను తర్వాత చూపిస్తాను చాలా శాంపిల్స్ నేను తీసుకున్నాను నచ్చినవి. అంటే టూ మచ్ కాస్ట్లీ ఉన్న బ్రాండ్స్వి ఎట్లాగో మనం కొనము, ఇది టూ మచ్ అనిపించినవి శాంపిల్స్ తీసుకొని ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏవో ఒక చిన్న స్టోన్స్ది ఒక ఇదిలాగా పెట్టారనమాట, మనకి ఎగ్జిబిషన్స్లో పెడతారు కదా అట్లాగా ఒక స్టాల్ లాగా. సో ఈ స్టోన్స్ దేనికి, పెబెల్స్ అట్లా వేసుకుంటారు కింద ఎక్వేరియంస్లో, అట్లా మేబీ ఏంటి యూజ్ ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ కొన్ని చిన్న చిన్న మినియేచర్ ఐటమ్స్ లాగా స్టోన్స్ని యూజ్ చేసి చెట్టు, ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా ఉంది, స్టోన్ హ్యాండ్ బ్యాగ్, ఇవన్నీ చేసి పెట్టారు. అవి క్యూట్ ఉన్నాయి. ఇది హ్యాండ్ బ్యాగ్ అనమాట, క్యూట్ అనిపించింది. అండ్ ఇంత తిరిగిన తర్వాత కొంచెం ఒక చిన్న బ్రేక్ తీసుకొని బోబా తాగా అనమాట. సో తాగిన తర్వాత మళ్ళీ ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యా. అండ్ ఆబ్వియస్లీ పర్ఫ్యూమ్స్ చూస్తాం కదా, సో విక్టోరియా సీక్రెట్కి వెళ్ళి పర్ఫ్యూమ్స్ టూ మచ్ అంటే టూ మచ్. అక్కడ లోపల ఎంటర్ అవ్వగానే మొత్తం స్మెల్ అంతా వచ్చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏది బాగుందని చూసి టూ మెనీ ఆప్షన్స్ ఉండేసరికి ఏది తెలియలేదనమాట. ఎట్ సమ్ పాయింట్ అన్నీ ఒకేలా అనిపించినాయి. అండ్ ఆ కన్ఫ్యూజన్లో ఇంకా ఏం డిసైడ్ అవ్వలేక ఏం తీసుకోలేదన్నమాట. నెక్స్ట్ టైం చూడొచ్చులే, మళ్ళీ రావచ్చు అని చెప్పి. అండ్ యాపిల్ది షోరూమ్ కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళాను. అండ్ జస్ట్ టైంపాస్ చూడడానికి, అంటే ఆల్రెడీ ఆఫర్స్లోనో లేకపోతే అట్లా వచ్చినప్పుడు తీసేసుకుంటాము, బట్ జస్ట్ చూడడానికి అన్నట్టు. అండ్ నా మొబైల్ వెతకడానికి నేను చూస్తున్నాను అనమాట, నా మొబైల్ ఎక్కడ అంటే ఆ మోడల్ ఎక్కడ ఉంది అని. 15 Pro Max అనమాట నాది. సో అది చూసినప్పుడు కలర్స్ అవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో దానికోసం సెర్చ్ చేస్తున్నాను, వైట్ అనిపించి ఇవన్నీ. నాది వైట్ కలర్ అనమాట. సో నాకు ఫస్ట్ యాక్చువల్లీ గోల్డ్ తీసుకోవాలంటే చాలా ఇష్టం, బట్ నేను తీసుకునే టైంకి అప్పుడు గోల్డ్ లేదు, 14 Pro Max లేదు. సో అందుకని ఆప్షన్ లేక 15 Pro Max వైట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అదే అనమాట నా మొబైల్, అది చూస్తున్నాను. అండ్ అంతే, కొంచెం సేపు టైంపాస్ చేసి అక్కడ నెక్స్ట్ షోరూమ్కి వెళ్ళాను అనమాట. అండ్ ఇంత షోరూమ్కి వచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ మిస్ అయ్యి హ్యాండ్ బ్యాగ్స్ చూడకుండా వెళ్తామా, అందుకని కేట్ స్పేడ్ కనిపిస్తే వచ్చేసాను అనమాట ఫైనల్ టచ్ కోసం. ఆ సాటిస్ఫాక్షన్ వేరు హ్యాండ్ బ్యాగ్స్ చూసుకొని వెళ్తే. సో ఫైనల్గా హ్యాండ్ బ్యాగ్స్ చూసుకొని ఇంకా వ్రాపప్ అయిపోయింది ఆ రోజుకి. ఇది అనమాట, అంటే మనకి ఇండియాలో ఉన్నట్టు మాల్స్ లాగా పెద్ద పెద్ద అంటే ఒక ఫ్లోర్లో నుంచి ఉంటే మిగతాదంతా కనిపించే వ్యూ అట్లా ఉండదు. ఇక్కడ మొత్తం వాస్ట్గా స్ప్రెడ్ అయ్యి అట్లా ఉంటుంది కాబట్టి ఆ వ్యూ అయితే లేదు. బట్ ఆబ్వియస్లీ అన్నీ ఉన్నాయి, చాలా పెద్దది, అన్నీ కవర్ అయినాయి. అంటే నేను ఎగ్జాక్ట్గా అంతా చూపించాను లేదు తెలియదు, బట్ మోస్ట్లీ నేను వెళ్ళినవి నేను చూసినవి చూపించాను. అండ్ అక్కడ ఏం చెప్తున్నాయంటే ఇంటికి వచ్చేసి అప్పుడు అపార్ట్మెంట్కి, అండ్ టైర్డ్ అయిపోయాను కాబట్టి బిర్యానీ తెచ్చుకున్నాను నైట్ తినడానికి డిన్నర్కి. అండ్ కొన్ని శాంపిల్స్ తీసుకున్నాను, అవి చూపిస్తున్నాను అనమాట. శాంపుల్ బాక్సెస్. సో చాలా తీసుకొచ్చా. సో అవి ఏంటంటే మనకి శాంపిల్స్ అక్కడ ఇస్తారు కదా, సో ఆ శాంపిల్స్ అన్నీ నాకు నచ్చినవి తీసేసుకున్నాను అనమాట.
వెళ్ళినందుకు. That's it. Thank you so much for watching my video, and please don't forget to subscribe, guys. We'll see you in the next video. Bye.